సార్ ఈ మధ్య తెలుగు చుట్టుపక్కల అవిరాల గ్రామం చుట్టుపక్కల విలువైన భూములకు సంబంధించిన అన్యాక్రాంతం, దౌర్జన్యాలు, స్థానిక టీడీపీ నాయకుల ప్రవేశం, ఎమ్మెల్యే ప్రవేశం, దీనిపైన పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి గారు మన కుటుంబం చాలా సీనియర్స్, పార్టీలో పనిచేశారు. అలాంటి వ్యక్తి 3 ఎకరాల భూమి కొనుక్కుంటే దాన్ని మాదని ప్రజలు కబ్జా చేశారు. దీనికి మెయిన్ బాధ్యత ఎవరంటే దోలేపల్లి విష్ణు శివరాజ ప్రసాద్. ఇతను డైరెక్ట్ గా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్కి పినామి. ఈ అనగాని రెవెన్యూ మినిస్టర్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇక్కడ జరగదు. ఇప్పుడు ఎమ్మెల్యే వీళ్ళంతా స్కేప్ బోర్డ్సే. అసలు విషయం అతనిది. అందుకని చెప్పదలుచుకుంది టీడీపీ గవర్నమెంట్. మీ మంత్రులే డైరెక్ట్ గా ల్యాండ్ కట్టడానికి ఇన్వాల్వ్ అవుతుంటే, ఇలాంటి సీనియర్స్ మీద దాడి చేస్తుంటే ఎవరైనా పెట్టి ఇలాంటి బెనామీ వాళ్ళ పేర్లంతా పెట్టి అవేవి చేసుకుంటే వీడు అనామకులు. మొత్తం డాక్యుమెంట్ చేస్తే ఒక్కడికి ఆధార్ కార్డు లేదు, ఒక్కడి ఐరిష్ ఫోన్ లేదు. అంత పాస్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేడీలు ఇస్తుంటాయి, అట్లా తీసేసి పెట్టేసి ఇక్కడ వాళ్ళు రీచ్ చేసి పెట్టారు. ఇది ఉన్నది అంటారు. ఇదంతా అధికారం ఉన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నొగ తీసుకుని ఇవన్నీ చేస్తుంటే చట్టం ఊరుకోదు. ఇది అల్టిమేట్ గా టీడీపీ అగ్రనాయకుడికి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి నిర్మాణాలు కాబట్టి సీరియస్ గానే తీసుకుంటుంది. కొత్తగా లేకుండా పోతే ఈ భూమిని ఎడతీకి వాళ్ళు స్వాధీనం చేయిస్తాం, దాన్ని వదిలిపెట్టింది లేదు. కానీ వచ్చే బ్లేమ్ అంతా టీడీపీ నాయకత్వానికి వస్తుంది. అది వాళ్ళు తెలుసుకోవాలి.